తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కరీంనగర్ జిల్లా తీన్మార్ మల్లన్న టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ప్రజావాణి సందర్భంలో ఈరోజు కరీంనగర్ కలెక్టర్ గారికి మరి రేకుర్తి ఇష్యూ ఏదైతే ఉందో, మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు 194 సర్వే నంబర్లో దాదాపు ఒక 25 నుండి 30 సంవత్సరాల వరకు దాదాపు వాళ్ళ హౌస్ ట్యాక్స్లు, కరెంటు బిల్లులు కట్టి నిర్మించుకొని మరి జీవిస్తున్న నిరుపేద కుటుంబాలకు చెందిన ఇండ్లను దౌర్జన్యంగా మరి అమానుషకంగా ఇబ్బందికరంగా వాళ్ళకు చెప్పకుండా మరి ఎలాంటి నోటీస్ లేకుండా ఎలాంటి విచారణ అసలు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా పట్టా పగలు 2 గంటల సమయాన వీళ్ళందరూ ఎవరి పనులకు వారు నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తులు కాబట్టి కొంతమంది ఇందులో ఆటో డ్రైవర్లు ఉన్నారు, కొంతమంది ఇంకా చాలా మంది కార్మికులు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళ ఇంట్లో మధ్యాహ్న సమయంలో ఎవరు లేని ఎడల చూసి బుల్డోజర్లతోటి గత ప్రభుత్వంలో ఉన్న కరీంనగర్ స్థానిక మంత్రి గంగుల కమలాకర్ సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉన్నారో నందెల్లి ప్రకాష్ మైపాల్ వారి ఆధ్వర్యంలో వారి కనుసన్నల్లో మరి ఈ ఎవరైతే ఉన్నారో రత్నాకర్ రెడ్డి అనేటైనే దాంతోపాటు మరి ఇంకో వ్యక్తి కూడా కలిసి ఈ 25 ఇండ్లను కూల్చడం చాలా బాధాకరం. ఎందుకంటే నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తులకు మరి షేఖాన్ బీ ఫ్యామిలీకి సంబంధించిన వారు మరి ఒక భిక్షాటన రూపంలో వాళ్లకు భూములు ఇవ్వడం జరిగింది. అలాంటి భూములలో కష్టపడి ఇల్లు నిర్మించుకుంటే 25 సంవత్సరాల నుంచి ట్యాక్సులు కట్టినా కూడా వీళ్ళను పట్టించుకోకుండా వీళ్ళ ఇండ్లను బుల్డోజర్లతో కూల్చడం అనేది చాలా సిగ్గుచేటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వానికి. అందుకనే గత ప్రభుత్వంలో మరి బాధితులు రెవెన్యూ ఆఫీసర్లకు కానీ, పోలీస్ అధికారులకు కానీ, ఇంకా తదుపరి అధికారులకు కానీ, పంచాయతీ అధికారులకు కానీ ఇచ్చినా కూడా ఏ అధికారులు పట్టించుకోలేదు. గత ప్రభుత్వంలో నాయకులకు కొమ్ము కాస్తూ నాయకుల సంకర నాకుతూ పేద ప్రజలకు అన్యాయం చేశారు కాబట్టి అధికారులు మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి గత ప్రభుత్వంలో జరగని న్యాయం ఈ ప్రభుత్వంలోనైనా జరగాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి మేము కోరాము. అదేవిధంగా కంప్లైంట్ రూపంలో కూడా మరి బాధితులతో కలిసి తీన్మార్ మల్లన్న టీం ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. రిసీవ్డ్ కాపీ కూడా తీసుకున్నాము. అదేవిధంగా సిపి గారికి కూడా వీళ్ళ తరఫున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఎలాంటి నోటీస్ లేకుండా వాళ్ళకు ఆధారాలు లేకుండా నిరుపేద కుటుంబానికి చెందిన ఇళ్లను కూల్చారని చెప్పేసి కూడా దీనిపైన సమగ్ర విచారణ పూర్తిగా జరిపి కూల్చిన వారిపైన దుండగులపైన చర్యలు తీసుకొని వాళ్ళకు శిక్షలు పడేలా చూడాలని చెప్పేసి కరీంనగర్ సిపి గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. 2 ఏసీపీలను పెట్టి అటాచ్ చేసి సమగ్ర విచారణ జరపడం జరుగుతుంది. అదే క్రమంలో కలెక్టర్ గారికి కూడా మేము ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అందుకనే ఇప్పటికైనా దుర్మార్గులారా ఒక్క ముచ్చటైతే చెప్తా ఉన్నాం. గత ప్రభుత్వం మీది కాబట్టి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు కరీంనగర్ జిల్లాలో. ఇప్పుడు ఈ ప్రభుత్వం అనేది ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని నిర్ణయించుకొని మీ ప్రభుత్వాన్ని గద్దెదించి కూల్చడం జరిగింది. కాబట్టి ప్రజలకు సంబంధించిన ప్రభుత్వంలో ఇలాంటి పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మాత్రము ఈ పేద ప్రజలందరూ ఆలోచిస్తా ఉన్నారు. తప్పకుండా ఇక్కడున్న ప్రభుత్వాధికారులు మరి నాయకుల కొమ్ముగాయకుండా ఈ దుర్మార్గుల కొమ్ముగాయకుండా వీళ్ళపైన చర్య తీసుకునేటట్టుగా ఈ దుర్మార్గులకు చట్టరీత్యా చర్యలు పడేటట్టుగా తప్పకుండా శిక్షలు పడేటట్టుగా చూడాలని చెప్పేసి కూడా మరొకసారి తీన్మార్ మల్లన్న టీం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.